పార్టీ యాక్షన్ తీసుకుంది, ప్రభుత్వం యాక్షన్ తీసుకుని అతను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన మార్గ మధ్యంలో మీ పార్టీకి సంబంధించిన గోరంట్ల మాధవ్ అడ్డుకొని కొంచెం రప్చర్ చేశారు. మరి నిజంగానే టీడీపీ వాళ్ళు చెప్పినట్టు ఇలాంటి వ్యాఖ్యలపై కావచ్చు, ఇలాంటి వాళ్ళపై ప్రజాస్వామికంగా వాళ్ళు ఎవరైనా ఒకటి అనే విధంగా చర్యలు తీసుకున్నారు కదా, మరి ఏమంటారు మీరు దీని గురించి? టైగర్ వీళ్ళు ఐటీడీపీ కార్యకర్తల పేరుతోటి దుర్మార్గంగా క్యారెక్టర్ అసాసినేట్ చేసినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. ఇది ప్రజల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. ఎందుకంటే డైరెక్ట్ గా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీలో అంటే నేనేమంటానంటే వ్యతిరేకత వచ్చింది 24 గంటల్లోనే అరెస్ట్ చేశారు. కానీ మీ ప్రభుత్వంలో గతంలో కుటుంబాలపైన, కుటుంబ వ్యవస్థలపైన వ్యక్తిగతంగా ఎన్ని వ్యాఖ్యలు చేసినా ఎవరిపైన మీరు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు కదా. సో మీతో పోల్చుకుంటే ఇప్పుడు టీడీపీ బెటర్ అంటారా? మరి ఇప్పుడు సాక్షాత్తు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి అధికారుల మీద దుశ్చర్యలకు పాల్పడేటటువంటి నెపం మీద అధికార పార్టీగా ఉన్నటువంటి ఎమ్మెల్యే మీదనే చర్యలు తీసుకున్నటువంటి చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదండి. ఎందుకంటే ఆధారం ఏం కావాలా? చర్యలు తీసుకుంది. కాకపోతే ఏంటంటే కొన్ని అంశాల్లో ఇప్పుడు కిరా కార్పి అనేటటువంటి వ్యక్తి ఉన్నాడు, ఎంత ఘోరంగా మాట్లాడుతున్నాడో తెలుసు. ఆయన మీద తీసుకోలేదు కదండి. అంటే ఇక్కడ అంటే శ్రీరెడ్డి కన్నా ఎక్కువ మాట్లాడాడండి ఆయన. శ్రీరెడ్డి కన్నా ఎక్కువ మాట్లాడాడు ఆయన. మీరు చెప్తున్నారు, మీరు కిరాకార్పి పేరు తీశారు కాబట్టి నేను శ్రీరెడ్డి పేరు తీస్తున్నాను. శ్రీరెడ్డి కన్నా ఎక్కువ మాట్లాడా? అట్లాగే కిరాకార్పి చండాలంగా మాట్లాడుతున్నాడు. శ్రీరెడ్డి కన్నానా? శ్రీరెడ్డి కన్నానా? ఆన్సర్ చెప్పట్లా మీరు రామారావు గారు. వినండి ఒక మాట. మీరు ఆన్సర్ చెప్పట్లా, స్కిప్ చేస్తున్నారు. చెప్తున్నానండి. సీమరాజు అని ఒక అతన్ని వైసీపీ టవర్ వేసి జగన్ గారి మీదనే మాట్లాడిస్తున్నారు టీవీలో కూడా. ఇది ఏ సంస్కృతి? తెలుగుదేశం పార్టీకి అనుకూల ఛానల్స్ లో చాలా దుర్మార్గంగా అట్లా కిరాకార్పి, అట్లాగే అదే కోణంలో కిరణ్ కూడా. అదే కోవలో మరి మీరు అన్నట్టు ఇప్పుడు మీరు ముగ్గురు పేర్లు చెప్పారు. అదే కోవలో నేను కూడా పేర్లు చెప్తాను. ఇప్పుడు గతంలో పోసాని కానీ, లేకపోతే శ్రీరెడ్డి కావచ్చు, లేకపోతే అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, ముగ్గురు నాన్నలు ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడా ఇంతకన్నా దారుణమైన పదాలు మాట్లాడారు కదా అప్పట్లో. ఏకంగా చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని, పవన్ కళ్యాణ్ కుటుంబాన్ని కూడా నానా మాటలు మాట్లాడినప్పుడు మీరు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు కదా మరి అప్పట్లో. నేనేమంటానంటే అంబటి రాంబాబు ఎప్పుడు కూడా వ్యక్తిగతమైనటువంటి ఇట్లాంటి జుగుప్సాకరమైనటువంటి బూతులు ఎప్పుడు మాట్లాడలేదండి. ఛాలెంజెస్ అంటే వాళ్ళు మాట్లాడే దాంట్లో ఆవేశంగా ఛాలెంజ్ చేసేటటువంటి విధానంలో ఉంటుంది. మిగతా వాళ్ళ గురించి చెప్పండి. మరి మిగతా అంబటి రాంబాబు ఒకటి తీసుకుంటున్నారు, మరి మిగతా వాళ్ళు శ్రీరెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ చాలా మంది ఉన్నారు కదా. ఏమండి, చాలా మంది ఉన్నారు కదా గత ప్రభుత్వంలో, మీ హయాంలో చాలా మంది ఇంతకన్నా జుగుసాకరమైన వ్యాఖ్యలు చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ వీళ్ళు యాక్షన్ తీసుకున్నారు. మీరు ఒక్కరిని కూడా మీ పార్టీని సస్పెండ్ చేయలేదు, ఎవరిని. ఇందాక ఎమ్మెల్యే పేరు చెప్పారు తప్ప చాలా మంది ఉన్నారు కదా. లేదండి, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రభుత్వ పరంగా లేకపోతే పార్టీ పరంగా ఏదైతే అఫిలియేటెడ్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా చేయలేదండి. నేనేమంటున్నానంటే కొంతమంది మీరు చూడలేదేమో, పోసాని కృష్ణమూర్తి గారు లైవ్ లోనే చెప్పరాని పదాలతో వాడారండి. మరి అవేంటది? అవునండి, అందుకే కదా ఇప్పుడు నేను ఏమంటానంటే పోసాని కృష్ణమురళి గారు ఏదైనా చేసుకుంటే దానికోసం కేసులు పెట్టారు కదా, 10-15 చోట్లకి పెట్టి. నేను కేసుల గురించి అంటలేదండి, నేను కేసుల గురించి అంటలా. మీ పార్టీ ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు కదా అంటున్నా నేను. మా పార్టీ నేను చెప్పేది ఏమంటే ఇట్లాంటి విషయాల్లో ఖచ్చితంగా చేయమని ఎక్కడ చెప్పలేదండి. వాళ్ళు వ్యక్తిగతమైనటువంటి విధానం చంద్రబాబు నాయుడు గారి చేసినటువంటి. అయితే మీరు చెప్పినట్టే ఒకవేళ బాగానే ఉంది, గతం వదిలేద్దాం మనం. ఇప్పుడు రామారావు గారు గతాన్ని వదిలేద్దాం. ఇప్పుడు వైసీపీ పైన అంటే జగన్మోహన్ రెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఒక అతన్ని పార్టీని సస్పెండ్ చేశారు. వెంటనే 24 గంటల్లోపే అరెస్ట్ చేశారు. ఇదే స్ఫూర్తిని మీరు భవిష్యత్తులో కూడా కొనసాగిస్తారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా క్లారిటీగా ఉంటుందండి, అందులో అనుమానం ఏం లేదు. ఖచ్చితంగా ఇటువంటి బూతుల పంచాంగానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెపం మోపడానికి పార్టీ వెలుగులు ఉన్నటువంటి వ్యక్తులను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగట్టారు. నేను చెప్పబోతుంది అదే. కొంతమంది వాళ్ళ యొక్క వ్యక్తిగతమైనటువంటి అంశాలను సోషల్ మీడియాలో రుదితే ప్రభుత్వం మీద, అది లేకపోతే చంద్రబాబు నాయుడు గారి మీదనో అట్లా రుతులన్నీ కూడా వైసీపీకి అంటగడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాం. ప్రజలు ఏదైతే ఈ రోజు రైతు భరోసా ఏది అన్నదాత సుఖీభవన్ పెట్టి 20,000 ఇస్తామని మోసం చేశారు, సూపర్ 6 మోసం చేశారు. మనం యూట్యూబ్ లో చూస్తుంటే చాలా ఘోరంగా తిరుగుతున్నారు. ఎవరిని? చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రిని, అట్లాగే ప్రభుత్వ పెద్దలందరూ కూడా. ఈ పరిస్థితుల్లో ఇదంతా కూడా వైసీపీకి అంటగట్టడం ధర్మం కాదు. వాళ్ళ యొక్క వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. వీళ్ళు చేసినటువంటి మోసాలను జీర్ణించుకోలేక, వీళ్ళు చేసినటువంటి అఘాయిత్యాలను జీర్ణించుకోలేక వాళ్ళు చేస్తున్నటువంటి కామెంట్లను వైఎస్ఆర్సీపీకి అంటగట్టడం ఇది ధర్మం కాదు, భావ్యం కాదు అనేది మా వాదన అండి. రైట్ అండి. సో చెప్పండి, ఇందాక గురునాథం గారు చెప్తున్నారు, మీరు మధ్యలో ఆపేశారు. గురునాథం గారు వినిపిస్తుందా అండి? వినిపిస్తుందండి, ఇప్పుడు చెప్పండి. చెప్పండి. సో నిన్న మనం చూసాం, మీరు అన్నట్టు ఒక వ్యక్తి, మీ పార్టీ సంబంధించిన ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కుటుంబం పైన చాలా అనుచిత